విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రశాంత్ అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో బుధవారం ఏబీవీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న 7,500 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థల్లో మెరుగైన వసతులు కల్పించాలని, విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించుకుంటే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు భాను, అర్జున్, దుర్గాప్రసాద్, దీక్షిత్, భరత్, మణికంఠ, సాత్విక, జయంతి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో చూసుకుంటే విద్యా వ్యవస్థని గాలి కొదిసిన ప్రభుత్వాన్ని మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. ఇంతవరకు ప్రభుత్వం ఏర్పడి దాదాపు 9 నెలలు గడుస్తున్నా కానీ ఇంతవరకు విద్యార్థులకు న్యాయం చేయలేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే విద్యార్థులకి పెండింగ్లో ఉన్నటువంటి 7,500 కోట్ల స్కాలర్షిప్లను విడుదల చేయలేదు. అలాగే ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తాము, విద్యార్థులకు న్యాయం చేయకపోతే కేసీఆర్కి ఏ గతి అయితే పట్టిందో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అదే గతి పట్టేలా చేస్తామని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేస్తూ ఉంది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థులకు సమస్యలు తెలుసుకోవడానికి విద్యాశాఖ మంత్రిని ఇంతవరకు నియమించలేదు. వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. గత ప్రభుత్వం కేసీఆర్ ఎట్లయితే విద్యార్థులపైన మొండి వైఖరిని చూపించిండో ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా విద్యార్థులపైన అదే మొండి వైఖరి చూపిస్తూ ఉన్నాడు. వెంటనే ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలి, అలాగే టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. లేకపోతే పెద్ద ఉద్యమానికైనా శ్రీకారం చుట్టి నేను గద్దె దింపానికైనా వెనుకాడబోమని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేస్తూ ఉంది. జై హింద్, జై భారత్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.